హలో హాయ్ వివర్స్, నేను ఈరోజు పానీపూరి చేస్తున్నాను. ఈ పానీపూరిలోకి నేనైతే బఠానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బఠానీలను ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఇందులోనే తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ యాడ్ చేశాను. ఒక 3 విజిల్స్ ఇచ్చుకున్నానండి. పానీ కోసం చింతపండు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కొత్తిమీర కట్ట తీసుకున్నాను. మన దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే పుదీనా లేదు, అందుకని నేను ఓన్లీ కొత్తిమీర తీసుకున్నాను. పానీ కోసం ఒక పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లము, హాఫ్ చెక్క, లెమన్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కాస్త కారం ఎక్కువ ఉండాలి అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను చిన్నపిల్లలు కదా, కారం ఎక్కువ తినలేరు అని ఒక పచ్చిమిర్చి యాడ్ చేశానండి. మీకు కావాలనుకుంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చింతపండు నానబెట్టి వాటర్ పోసి పులుసు అయితే చేసి పెట్టుకున్నాను. ఇక ఈ పులుసులో మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలండి. కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకొని మనకు పానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం, మనకి ఇంకా కారం అయిపోతే కారం వేసుకోవచ్చు అండి. కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా పౌడర్ వేసానండి. నేనైతే ఇక్కడ కారం యాడ్ చేయలేదు, నాకైతే సరిపోయింది. సాల్ట్ కాకపోతే కాస్త సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా బఠానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. తాలింపు కోసమని ఆయిల్, పోపు దినుసులు, నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇక్కడ ఏం కారం యాడ్ చేసుకోవడం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి, ఒక ఎండుమిరపకాయ వేసాను. మనకు కర్రీకి సరిపడిన కర్రీలో కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం ఏమి యాడ్ చేయని అవసరం లేదండి, అందుకే నేను ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఈరోజు మా బాబు అయితే హాస్టల్ నుంచి వస్తున్నాడండి, అందుకని పానీపూరి చేస్తున్నాను. ఆనియన్స్ మగ్గడం కోసమని కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కాస్త ఎర్రగా అయిన తర్వాత చిన్న సైజు టమోటాలు ఒక 2 యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా కాస్త గోల్డ్ కలర్లోకి రావాలండి. ఆనియన్ మగ్గిపోయింది. ఇక ఒక టమోటాని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, టమోటా యాడ్ చేసుకున్నాను. ఇవి మగ్గేసరికి ఇక్కడ బఠానీలు ఉడికాయలేదో చూసుకుందామండి. బఠానీ అయితే బాగా ఉడికిపోయాయి. ఇంకా ఈ టమోటా మగ్గిన తర్వాత ఈ బఠానీలని ఇందులో యాడ్ చేయాలండి. మనకి ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అండి. కారం ఏం అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. అంతే అండి, బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక నేనైతే పూరీలని రెడీమేడ్గా చేస్తానండి. ప్యాకెట్ వచ్చేసి డీమార్ట్లో తెచ్చుకున్నాను. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నానండి కర్రీని. ఇక పూరీ కోసం అయితే నేను పూరీ ప్యాకెట్ని రెడీమేడ్గా తీసుకున్నానండి డీమార్ట్లో. ఇక ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పూరీ చేయడమే. నేనైతే పూరీ అయితే ప్రిపేర్ చేయడం లేదు, ఓన్గా. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. బాగా వేడెక్కిందండి, పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది. మా బాబుకి పానీపూరి అంటే చాలా ఇష్టం అండి, అందుకని హాస్టల్ నుంచి వస్తున్నాడు ఈరోజు. అందుకని వర్షం పడుతుందండి, అందులో ఇంకా వర్షంలో బాగుంటుందని చెప్పేసి నేను పానీపూరి అయితే చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిందండి, ఇంకా అందుకని ఎక్కువ వేసుకున్నాను పూరీలు. ఇప్పుడు ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను. నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. చూడండి, పూరీలు, కర్రీ, పానీ. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి,
సబ్స్క్రైబ్ చేసుకోండి.